పడేస్తారు. మీరు రండి మేడం, మీరు రండి. మీరు మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. మరి అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడిన వాటికి మీకెంత కోపం రావాలి? ఎస్, చాలా కోపం వస్తుంది. యాక్చువల్లీ మీరు అందరూ అంటున్నారు కదా, ఇలా కష్టపడతాం అలా కష్టపడతాం ఇంట్లో అని. ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మమ్మల్ని ఎందుకు వేధిస్తారు? ఇక్కడ 90% మీరే ఉన్నారు. ఈ వేదిక మీదన్నా మాకు ఆన్సర్ కావాలి. నాకంటవా తెలియక పెళ్లి చేసేసుకున్నా. మీరందరూ ఎందుకు చేసుకున్నారు? రోజు మాకు కూడా గొడవలు అవుతాయి, అవ్వని రోజు లేదు. అందుకే ఈ మధ్య కొంచెం మా ఆయన ఫారెన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఫారెన్ వెళ్తున్నారా? సో అందుకని కొంచెం గొడవలు తగ్గాయి. అచ్చా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఇది చెప్పలే, ఫారెన్ కంపెనీతో టైఅప్ అయిన ఫారెన్ వెళ్తున్నారంట. వెరీ గుడ్. సో అందుకని గొడవలు లేవు, తగ్గాయి. ఫోన్లో నడుస్తుంటాయి, వాట్సాప్ కాల్లో. అంటే మిమ్మల్ని బేసిక్ ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారు ఆయన? చాలా ఉంటాయి, ఫుడ్, కర్రీస్. ఇది బాగాలేదు, అవును, మా అమ్మ బాగా చేస్తుంది, మా అమ్మ బాగా చేస్తుంది అంటారు. వైఫ్ ఇంకా బాగా చేస్తుంది, బట్ చిన్నప్పటి నుంచి తిన్న మా అమ్మ బాగా చేస్తుంది అదే వంట చెప్తారు. అదే వండలేం కదా. అదేం లేదండి, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అంతే. అంతే. మీ వంట అద్భుతం అంటే ఇప్పటివరకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీ ఆయన వంట విషయంలో? అలవాటు అయ్యాక ఇచ్చారు, అలవాటు చేసుకున్నారు బేసికలీ. వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఓకే, సో అవి తప్పించి ఇంకా మిగతా విషయాలలో ఎక్కువే ఉండవు. వస్తాయి. తను నేరో మైండ్, నేను కొంచెం బ్రాడ్ మైండ్, Wow. ఆపోజిట్ ఉంటాం. గొడవలు అయితే పీక్స్ 8 years 9 years అవుతుంది. నెక్స్ట్ జూన్లో 10th year వస్తుంది, 10th anniversary. వండర్ఫుల్. సో ఎన్ని గొడవలైనా కలిసి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు చాలా మంది. నాకు అర్థమైంది ఒకటే, మాకు కాంప్లిమెంట్స్ ఎవరు ఇవ్వక్కర్లే, మాకు మేమే ఇచ్చుకుంటాం. వాళ్ళు నారో అనుకోండి, బ్రాడ్ అనుకోండి, మేమే అనేసుకుంటాం. హ్యాపీ కదా. మరి ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రోమో చాలా బాగుంది. ఇక్కడ ప్రియదర్శి కష్టాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి కష్టపడ్డ నబానటీస్ కష్టం ఎవరు మాట్లాడట్లేదు. సో లేడీస్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. సో అతను ఎంత టార్చర్ పెడితే ఆమె బయట చేసే వరకు వస్తుంది. ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.